ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 28 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధానము చారిత్రక సత్యము, 2వ భాగం. వ్యాఖ్యానాంశం: క్రీస్తు పునరుద్ధానము చారిత్రక సత్యము, 2వ భాగం. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని ఎవరూ సందేహించరు. ప్రభు యొక్క రహస్య శిష్యుడు, ఆలోచన సభా సభ్యుడు అరిమతయి రాతిలో తొలిపించుకున్న సమాధిలో ఆయన దేహాన్ని ఉంచాడు. ఇందులో సందేహం లేదు. అరిమతయి నీతిపరుడు, ధనవంతుడు, సత్పురుషుడు. అయితే 3వ దినాన ఉదయమున సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచి ఉండని ఎడల శత్రువుల మనవిని బట్టి రోమా ప్రభుత్వ భటులు కావలి ఉన్నారు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుండి 66 చూడండి. అలాగైతే ఆయన దేహం ఎలా బయటకు తీయబడింది? విమర్శకుల జవాబేంటి? క్రీస్తు లేచి ఉండని ఎడల ఆయన దేహం ఏమయ్యను? విశ్వాసులను, విమర్శకులను చెప్పమనండి. ఆయన లేవకూడదని ఆయన దేహము విషయమై పరిసయ్యులు తీసుకున్న శ్రద్ధే ఆయన పునరుద్ధానానికి గొప్ప సాక్ష్యం. రాతికి ముద్ర వేయబడింది, సమాధి కావలి ఉంచబడింది. అయినా 3వ దినాన సమాధి ఖాళీగా ఉండాను. అయినా అంతటితో ఆ సంగతి ఆగిపోలేదు. ఆయన లేచి ఉన్నాడనే సత్యానికి ఇంకా నిశ్చితమైన సాక్ష్యం ఉంది. ఎలాగంటే ఆయన లేచిన తర్వాత మనుషులు కనబడను అని నమ్మకమైన వాక్య సాక్ష్యం ఉంది. మృతులలో నుండి లేచిన క్రీస్తును మత్తయి చూచాడు. మత్తయి 28:16-17 వచనాలు. పేతురు ఆయనను చూచాడు. మార్కు సువార్త 16:7-14 వచనాలు. యోహాను సువార్త 21:3 వచనం. 1 పేతురు 1:3. ప్రభువు లేచిన తరువాత యోహాను ఆయన చూచాడు. తార్సువాడైన పౌలు, అప్పొస్తలుడైన పౌలు మహిమలో ఆయన చూచాడు. అతని సాక్ష్యం 1 కొరింథీ పత్రిక 15:8లోను, అప్పొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 7 వచనంలోను, అలాగే 22:1-16 నుంచి, అలాగే 26వ అధ్యాయం 9 నుండి 18 చూడండి. ఆయన మొదట మగ్దలేనే మరియకు కనబడ్డాడు. తరువాత ఇతర స్త్రీలకు కనబడ్డాడు. తోమాకు కనబడ్డాడు. నతనయేలుకు కనబడ్డాడు. యాకోబుకును మరి ఇతరులకును కనబడ్డాడు. క్లెయోఫాకును ఎమ్మాయి మనుషులకును కనబడ్డాడు. 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమున కనబడెను అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో చూస్తున్నాం. ఆయన మృతులలో నుండి లేచాడని రుజువు చేసే 2 జ్ఞాపకార్థ కార్యాలు. సంఘం ప్రభు దినమున అనగా ఆదివారము సమాజముగా కూడుకొనుట. పూర్వకాలం నుండి దేవుని ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు జనం సబ్బాతు అను శనివారం ఆచరిస్తూ ఉండేవారు. అయితే ప్రారంభ క్రైస్తవులు, దేవుని పిల్లలు ఏ ఆజ్ఞ లేకుండానే ఆరాధనకు ఆదివారము సమాజముగా కూడనారంభించినది. క్రీస్తు మృతులలో నుండి లేచిన దినం ఆదివారమున. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. అలాగా ఆదివారమున వారు కూడనారంభించినది ప్రభు పునరుద్ధానమునకు తర్వాతనే గాని అంతకు ముందు కాదు. ఆదివారము క్రైస్తవులు కూడుకొనుట ఎప్పటికీ అలాగే జరుగుతోంది. ఆదివారమున ఆయన సమాధి నుండి లేచను. ఆయన చావును, సమాధిని జయించి మృతుల నుండి లేచను. నీ నమ్మకం ఏంటి? ఆయన సజీవుడై ఉన్నాడా? చచ్చి సమాధిలోనే ఉన్నాడా? ఏది నిజం? ఆయన పునరుద్ధానానికి సాక్షులైన వారి యోగ్యతలు, వారి సాక్ష్య విలువ నమ్మకమైనది, నిజమైనది. వారి సాక్ష్యం సమగ్రమైనది, ప్రధానమైనది, నిరాక్షేపమైనది, ఎవరునూ కాదన వీలు కానిది. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.